హాయ్ అండి. హలో సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి అంటే హిట్ సినిమా కొట్టడం వేరు, ఒక మంచి సినిమా చేశానని అనిపించుకోవడం వేరు. అవును సార్. దానికన్నా ఇది ఎక్కువ కిక్ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే క్రియేటర్స్కి అవును. ఇటు కొట్టాడా అన్న దానికన్నా ఒక ఆలోచింపజేసే సినిమా, ఒక మంచి సినిమా చేశాడు అనేసరికి అది క్రియేటర్స్కి కొంచెం ఎక్కువ కిక్ ఇస్తుంది. సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే కదా. అది ఎవరు చెప్పని పాయింట్. ఇప్పుడు మనం కూడా ఒక రొటీన్ స్టోరీ తీసి హిట్ కొట్టేసామంటే అది వేరే హిట్ అవుతుంది, దానికి పేరు వస్తుంది. బట్ ఒక ఎవరు చెప్పని పాయింట్ని, ఎవరు టచ్ అయిన పాయింట్ని టచ్ చేసి సెన్సిటివ్ జానర్లోకి వెళ్ళి కొంచెం ఆ ఇంప్రెషన్ బాగా వస్తుంది సార్. ఆ రిసీవింగ్ ఉంది అదంతా బాగా. ఇప్పుడు ఆ కిక్ని ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా. ఈ కథ ఎన్నాళ్ళు మోసారు? 2.5 ఏళ్ళు మోసాను సార్. 2.5 సంవత్సరాలు. రైటింగ్ 1.5 year, ప్రొడక్షన్ అంతా 1 year. సార్ ప్రొడక్షన్ పక్కన పెడితే 1.5 year రైటింగ్, 1.5 year రీసెర్చ్, రైటింగ్. అంటే ఇదంతా నాన్నగారి దగ్గర రాకముందే? నాన్నగారి దగ్గర రాకముందు 1.5 years. అదే 1. సో అప్పుడు వేరే ఆఫీస్కి వెళ్ళిందా ఈ కదా? లేదు సార్, ఇక్కడికి వెళ్ళలేదు. అసలు స్ట్రైట్ రావడమే నాన్నగారి దగ్గరికి వచ్చిందా? అంటే మీ నమ్మకం ఏంటి, నాన్నగారు యాక్సెప్ట్ చేస్తారనా ఏంటి? నాన్నగారు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం కన్నా నాన్నగారు తప్ప ఇంకెవరు చేయరేమో అనే ఇది ఎక్కువ. అంటే ఈ కథ అర్థం కాదు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది సార్ సినిమా ఇలా ఉంది, ఇలా ఉందని. ఆన్ పేపర్ ఈ సినిమాని జడ్జ్ చేయడానికి కొంచెం కష్టమైన పని అది. ఆన్ పేపర్ ఇది అర్థం అవ్వాలి అంటే ఒక రైటింగ్ మైండ్ సెట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. నాని గారు హీ హిమ్సెల్ఫ్ వెరీ గ్రేట్ రైటర్ అండి ఆయన. అంటే ఎక్కడ ఆయన ఏమి రాయకపోవచ్చు, కానీ డిస్కషన్స్లో ఆయన మాట్లాడడం అది కూడా నాకు ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఆయన అంత మంచి రైటర్ అని. కానీ ముందు కూడా ఆయన మాత్రం అర్థం చేసుకోగలిగేది అని అనిపించేది ఎందుకో, ఇంట్యూషన్ లోపల నుంచి అంతే. సో ఆయనకి చెప్తే పని అవుతుంది అని ఒక గట్ ఫీలింగ్. సో ఆయన కోసం వెయిట్ చేసింది సార్ బాగా. 8 నెలలు ఓన్లీ నాన్నగారు అపాయింట్మెంట్ కోసం ఆగాం. అంటే మీరు నాన్నగారి కాంపౌండ్లోకి ఈ కథ పట్టుకు వచ్చినది ప్రొడ్యూసర్ నానిక లేదా హీరో నాని? ప్రొడ్యూసర్ నానిక సార్. ప్రొడ్యూసర్. అది క్లారిటీ ఉంది మీకు? క్లియర్ సార్. నాన్నగారి దగ్గరికి నన్ను పంపించిందే ప్రియదర్శి. వెళ్ళడమే ప్రియదర్శి హీరోగా వెళ్ళాను నేను. ఓహో. సో మీరు ఆల్రెడీ అప్పటికి కథకి ప్రియదర్శి హీరో అన్నది 1.5 year కథ మోసాను అన్నాను కదా. ఈ 1.5 year నాతో పాటు దర్శి కూడా మోసాడు కదా. ఓకే. దర్శి కూడా డిస్కషన్ అట్లా కాదు. నాకు ఫస్ట్ ఐడియాగా చెప్పినప్పుడు దర్శి విన్నాడు. తర్వాత ఇది బాగుందిరా బిల్డ్ చేయన్నాడు. సో బిల్డ్ చేసి మళ్ళీ వెళ్ళి చెప్పా ఇది బాగుందిరా సెటప్ అంటాను. అక్కడి నుంచి ఇంకొంత బిల్డ్ అలా. అంటే ఫస్ట్ ఒక 5 minutes చెప్పడం, తర్వాత ఒక 1/2 hour నెరేట్ చేయడం, తర్వాత దాన్ని బిల్డ్ చేసి ఇంకో 1.5 hour అన్న ఇప్పుడు ఒక 2.5 hour పూర్తిగా ఉంది. ఇట్లా మొత్తం స్టేజెస్ వైజ్ అన్నిట్లోనే దర్శి ఉన్నాడు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న కథగా ఇది ఉంది, మొత్తం బిల్డ్ అంత ఉంది, ఇప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పచ్చు, నాకు ఎందుకు నాన్నగారికి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న అని చెప్పి దర్శితో నేను అన్నాను. అప్పటి నుంచి దర్శి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే లాస్ట్ ఇయర్ 2024 March 13 కథ చెప్పాను నాన్నగారికి. March 14 రిలీజ్. అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళే ముందు స్క్రిప్ట్ ఇప్పుడు ఇవాళ ఏదైతే స్క్రీన్ మీకు వచ్చిందో దానికి ఏమైనా చేంజెస్, మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? మేజర్గా మైనర్గా ఏం లేవు సార్. అసలు నాన్నగారికి 2 గంటల 45 నిమిషాలు ఏ సినిమా చెప్తానో అదే స్క్రీన్ మీద ఉంది అంతే. అవే సీన్లు, అవే డైలాగులు, ఏది మారలే. ఆయన అసలు ఏది చేంజ్ చేయమని అడగలేదు సార్. ఇంకా నేను మార్చిలో కథ చెప్తే మేము సెప్టెంబర్ ఎండింగ్లో షూటింగ్కి వెళ్ళాం. ఈ మధ్యలో అదంతా ప్రీ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్లో డైలాగ్ వెర్షన్ రాయడం ఇదంతా చేసాం. ఆ వెర్షన్ రాసే ప్రాసెస్లో ఇంకా నేనే కొంచెం కరెక్షన్స్ అవి చేసుకుని ఫైన్ ట్యూన్ చేసుకున్నాను తప్ప ఆయన ఎక్కడ కూడా ఇది ఇలా చేయదు అలా చేయదు అదే అసలు లేదు. అవునవును. ఆయన చెప్తే డెఫినెట్లీ చేసేవాడినేమో నేను. కానీ సినిమా చూస్తే నాకు 3 ప్లాట్స్ ఉన్నాయి యాక్చువల్గా. అవును సార్. ఇందులో ఒక టీనేజ్ లవ్ స్టోరీ 17-18 ఏళ్ళ కూడా అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ ఒక పార్ట్, కోర్టు ప్రొసీడింగ్స్ అంతా ఒకటి. మధ్యలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ అనుకుందాం పోనీ, ఎందుకంటే డబ్బు ఉన్నాడు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే పరువుని బలంగా తీసుకునే వాళ్ళది. ఈ మూడింటిని తూకం వేయడం అంటే అది కొంచెం ఎక్కడో ఏదో ఇంత ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక చోట అక్కడ చెప్పాను, ఇది కొంచెం కత్తి మీద సాము లాంటి సినిమా, పేపర్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఈ సినిమా కొంచెం కత్తి మీద సామేనండి, చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం ఇది. సో చాలా కేర్ అయితే తీసుకున్నాము, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసాం. రైటింగ్లో కూడా ఇది ఒక్క సింగిల్ బ్రెయిన్తో నేను ఒక్కడనే రాసేసానని చెప్తే తప్పు. మళ్ళీ ఒక్క బ్రెయిన్తో చేయగలిగే కథ కాదు ఇది. సో కథ డైలాగ్స్ ఇవన్నీ నేనే చేసినప్పటికీ త్రూ అవుట్ 1.5 year కథ చేసే ప్రాసెస్లో 2 రైటర్స్ నాకు, వంశీ, కార్తిక్.
వాళ్ళిద్దరు రైటింగ్ టీమ్, వాళ్ళు స్క్రీన్ ప్లే మా ముగ్గురు పేర్లు వేసుకున్నాం స్క్రీన్ ప్లే. సో 1.5 year డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు. ఎట్లా అనుకోవడం అట్లా అనుకోవడం మొత్తం కథ బిల్డ్ చేయడం అంతా కూడా సింగిల్ బ్రెయిన్ చైల్డ్ కాదు. అంటే నాకు సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, సరే కోర్టు ప్రొసీడింగ్స్ దాని మీద స్పేస్ కట్ చేయలేరు, ఎందుకంటే దానికి ఇవ్వాల్సిన స్పేస్ దానికి ఇచ్చేయాలి. అది రెండు వైపులా బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్కి ఫస్ట్ హాఫ్లో అటు అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కానీ, సెకండ్ హాఫ్లో ఇటు అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కానీ అది ఓకే. బట్ ఒక మైనర్స్ ఆల్మోస్ట్ 18 years 17 years ఒక ఇన్నోసెంట్ అడాలసెంట్ లవ్ దాని మీద పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి. ఎంతవరకు అంటే కథలోకి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు. ఉన్నంతసేపు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలా చిన్న లైవ్లీగా అనిపించాలి, థియేటర్లో చిన్న పెప్ ఉండాలి. వాళ్ళిద్దరు కలిశారు, ఎలా కలిశారు అనే దగ్గర మొదలవ్వాలి. అంటే కలిశారు 2-3 సార్లు కలిశారు, బీచ్ అయిపోయింది, నెక్స్ట్ ఒక సాంగ్ వేసుకున్నారు, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అంతే. సాంగ్ తర్వాత కథలోకి వచ్చేస్తాం. బట్ దానికన్నా మరి కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చింది ఫ్యామిలీ, శివాజీ ఫ్యామిలీ. మళ్ళీ అక్కడ మళ్ళీ కుర్రాడు కూడా ఫ్యామిలీ ఉంది, కానీ మీరు దాన్ని ఏమి పెద్ద కుర్రాడు ఫ్యామిలీదంతా వాళ్ళ పెయిన్ అండి. ఒక్కసారి ఒక దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళు ఏం పెయిన్ ఫీల్ అవుతున్నారనే దాని మీద ఉంటుంది వాళ్ళదంతా. వాళ్ళ పెయిన్ కుర్రాడికి దెబ్బ తగిలింది, దెబ్బలు వీళ్ళ పెయిన్ వాళ్ళ పరువుకి దెబ్బ తగిలింది. అవును. సో దానికి స్పేస్ మళ్ళీ ఎంత ఇవ్వాలి, అడాప్టెడ్ స్పేస్ దానికి ఇవ్వాల్సినంత ఇచ్చారు. అవును, దానికి ఇవ్వకపోతే కోర్టులో జరిగేదంతా నిలబడదు సార్. కోర్టులో జరిగేదంతా వాళ్ళ ఇంట్లో జరిగేదానికి రిఫ్లెక్షన్. సో అక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, అర్థం కాదు కాదు అంటే ఎందుకు అలా చేశారు, డైరెక్ట్గా తండ్రి అని చేయకుండా ఒక ఇంటి పెద్దని ఎందుకు డిజైన్ చేసినట్టు? ఇప్పుడు అంటే ఇవి కథలో మెలకువలు సార్, మీకు తెలియదే ఉండదు. తండ్రి అనుకోండి, కూతురు తాలూకా వీడియో సీసీ ఫుటేజ్ ఉన్నప్పుడు అది కోర్టులో పెట్టేయాలి అన్నప్పుడు తండ్రి చేయలేడు, అది తండ్రి చేయడు. అది అక్కడ ఈగో. ఇప్పుడు మంగపతి అనేవాడు పరువు కోసం ఆలోచించి ప్రొటెక్టివ్గా ఆ ఫ్యామిలీ మీద ఎంత అథారిటేటివ్గా ఉన్నా ప్రొటెక్టివ్గానే బిహేవ్ చేస్తుంటాడు. ఆ ప్రొటెక్షన్ కాస్త ఒక పాయింట్కి వెళ్ళేసరికి ఈగో, ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రొటెక్షన్ కన్నా నా ఈగోనే గొప్ప అనుకుంటాడు. ఆ పాయింట్కి తండ్రి వెళ్ళలేడు. అందుకు సో ఫాదర్ అవ్వకూడదు, అది వేరే క్యారెక్టర్ అవ్వాలి అని చెప్పి ఈ ఇంట్లో మనిషి కూడా అవ్వకూడదు, వేరే ఇంట్లో మనిషి అయి ఉండాలి. సో వాడు అల్లుడు అయితే అల్లుడికి ఒక పవర్ ఉంటుంది సార్. ప్రతి ఇంట్లోనే అల్లుడికి ఒక తెలియని మర్యాద, ఒక పెద్దరికం ఉంటుంది. సో దాన్ని బాగా కాయిన్ చేసాం సినిమా. యాక్చువల్గా అతను విలన్ కాదు కానీ చిన్న విలన్ షేడ్ ఇచ్చేసేది. ఈగో సార్, ఒక్కసారి ఈగోలోకి ఎంటర్ అయిపోతే ఏ మనిషి అయినా విలన్ అయిపోతాడు. అంటే మనకు తెలియదు, మనం ఈగోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏం చేస్తాం అనేది తెలియదు. సో ఇప్పుడు అక్కడ కూడా సీసీ ఫుటేజ్ బయట పెట్టాడు కాబట్టే మంగపతి విలన్ అవుతాడు తప్ప అంతవరకు హీస్ ప్రొటెక్టింగ్ హిస్ ఫ్యామిలీ. బావ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళ మామయ్య ఫ్యామిలీ అనుకోవచ్చు, లేదా వైఫ్ వాళ్ళ అన్నయ్య, నా పెళ్ళాం కుటుంబం అనుకోవచ్చు అతను. సో ప్రొటెక్టివ్గా ఉన్నాను అనుకో. కానీ ఒక్కసారి ఈగోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ముందు కూడా వాడి చిన్న కూతురికి క్వశ్చన్ ఆన్సర్ పేపర్ ఏదో ఇస్తేనే వాడు అంత పెద్ద కాన్స్పిరసీ చేసి కుట్రలు ఇరికిస్తే అంటే అప్పుడే విలన్ షేడ్ వచ్చేసింది. అవును, అంటే ఆడపిల్లల జోలికి వస్తే అంత ప్రొటెక్టివ్ అయిపోతాడు అక్కడి వరకు. కానీ ఇక్కడ విలన్ అలా ఇరికించినందుకు కూడా వాడు విలన్ కాదు, నా కూతురు జోలికి నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. విలన్ ఎక్కడైపోతాడంటే సీసీ ఫుటేజ్ పెట్టేసేటప్పుడు, సీసీ ఫుటేజ్ పబ్లిక్ చేసేటప్పుడు విలన్. సార్ ఇది స్పాయిలర్ ఇంటర్వ్యూ సార్, ఇది స్పాయిలర్ సార్. ఇదంతా సినిమా చూడకుండా ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి కిక్ ఉండదు. ఆల్రెడీ అయిపోయింది లేండి, సినిమాలు మీద ఎక్కడికి వెళ్ళిపోయింది లేండి, దాన్ని ఆపేది ఏం లేదు లేండి. కానీ అంటే మీరు కావాలంటే ఒక స్టార్టింగ్లో డిస్క్లైమర్ చెప్పండి సార్. సినిమా చూసేసిన వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చూడని వాళ్ళు చూసి చూడండి అని చెప్పండి. ఖచ్చితంగా చేద్దాం, బెటర్ స్టార్టింగ్ చేద్దాం. ఎందుకంటే మనం సినిమా చూడని వాళ్ళు ఇంటర్వ్యూ చూడొద్దు, ఇది మరి చూసిన తర్వాత ఇంటర్వ్యూ చూడండి. చూసిన తర్వాత ఇంటర్వ్యూ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. అంటే మనం ఇన్సైడ్ మ్యాటర్స్ మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఉంటాయి సార్. అవును సార్. ఇక్కడ నేను ఎందుకు అతన్ని పదే విలన్ షేడ్స్ అంటే నిజానికి అక్కడ కుర్రాడు వాచ్మెన్ కొడుకు కావచ్చు, లేదా ఒక ధోని కొడుకు కావచ్చు, లేదా ఇంకొక పూర్ ఫ్యామిలీ కొడుకు కావచ్చు, లేదా ఇంకో క్యాస్ట్ కావచ్చు, లేదా ఇంకో రిలీజియన్ కావచ్చు. బట్ వాడు క్వాలిఫైడ్ అనుకోండి, అన్వర్తీ క్యాండిడేట్. వాడు 200-300 పనులు చేసుకుంటూ ఉంటాడు, అన్వర్తీ. అలాంటి వాడు వచ్చి ఇంటర్మల్ చేస్తే ఎవరికైనా కాలుద్ది, ఎవరికైనా కోపం వస్తుంది. సరే ఆ కోపంలో అతను ఎంతవరకు వెళ్ళాడు, ఇగో అట్ అయిపోయింది, ఎంతవరకు వెళ్ళాడు, దట్ ఈజ్ సెకండరీ. సో అందుకే మీరు చేసిన తెలియని పని ఏంటంటే అందుకనే వాళ్ళు ఎక్కువ చూపించలే, ఎందుకంటే వాళ్ళ లవ్ స్టోరీని వాడిని అన్వర్తీ క్యాండిడేట్ అంటే కొంచెం ఇన్ఎలిజిబుల్గా చూపించడం కూడా ఇంటెన్షన్ సార్, కావాలని. ఇప్పుడు ఆ వాచ్మెన్ ఫ్యామిలీలో ఉన్న కుర్రోడ్ని ఒక డిగ్రీ చదువుకునే స్టూడెంట్గా
చేయొచ్చు. డిగ్రీ చదువు రోజు కాలేజ్కి వెళ్ళి వచ్చే కుర్రాడని చెప్పొచ్చు. అప్పుడు ఇతని క్యారెక్టర్ ఇంకా డౌన్ అయిపోద్ది. శివాజీ చేసిన దానికోసం కాకపోయినా ఆ కుర్రాడు చదువు ఎక్కట్లేదు, ఏదో పని చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, ఇట్లాంటి క్యారెక్టర్ అవ్వాలి ఈ కుర్రాడు. ఎందుకంటే లాస్ట్లో మనం కోర్టులో మాట్లాడేటప్పుడు చదువుతో పాటు చట్టం నేర్పించాలనే దానికి కంటిన్యూషన్లో చదువు రాకపోయినా చట్టం తెలియాలి అంటాం. అలా అనడం కోసం వీడికి చదువు రాకుండా ఉండాలి. అందుకని వీళ్ళు కాళ్ళ మీద నిలబడే క్యారెక్టర్గానే పెడదాం వీడిని. మీ సినిమా మీద అసలు 2 విషయాలు జనాలను ఆకట్టుకున్నాయి. స్పాయిలర్ మనం ఉండకూడదు కాబట్టి చివరిలో మీరు ఎలా చెప్తాడు, అక్కడ ఏం జరిగింది అన్నది ఎలా చెప్తాడు, అక్కడ రకరకాల మార్గాలు ఉన్నాయి. అవునవును. కబుర్లు చెప్పుకున్నారా, ఫోన్ పెట్టుకుని ఏదో వీడియోలు చూసుకున్నారా, యూట్యూబ్ చూసుకున్నారా, ఏదో రకరకాలుగా చూపించచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ మీరు చెప్పింది ఫస్ట్ టైం సినిమా చూసేవాళ్ళు ఎవరు కూడా అంచనా వేయలేని, గెస్ దొరకని విషయం. పైగా అది పిక్చరైజ్ చేయడం కూడా మీరు ఎలా చేశారంటే చాలా కన్విన్సింగ్. ఆ కాంబినేషన్ సీన్స్, ప్యారలల్ కట్, కిందన మీదన ప్యారలల్ కట్ చేసుకుంటూ చేసరికి కొంచెం జనాలకి టచ్ అయ్యేలాగా చేయగలిగారు. అంటే ఆ సీన్ బలం వచ్చింది. మ్యూజిక్ కూడా అదే మొత్తం అన్ని కలిపి. సినిమాటోగ్రఫీ కూడా దినేష్ పురుషోత్తమ్ ఆయన కూడా. ఆ సీన్ పర్టికులర్గా ఫస్ట్ కింద షూట్ చేసామండి. ఇది అయిన తర్వాత ఆ షాట్లను యాస్టిస్గా మ్యాచ్ చేస్తూ షూట్ చేసాం. పర్ఫెక్ట్ లైటింగ్. అక్కడ మీరు రెండో ఎక్కడ రాశారంటే ఇవాళ ఇంతవరకు ఎవరు చెప్పని పాయింట్ అది. అంటే బయట డిస్కషన్లో ఉంటుంది కానీ కాన్సిక్వెన్సెస్ తెలియకపోవడం అన్నది. ఇలా చేస్తే ఏం జరుగుతుందని తెలియకపోవడం అన్నది. అందుకే అదే తప్పు చేస్తే శిక్షించడం కన్నా ముందు ఏది తప్పో చెప్పాలి కదా. ఏది తప్పో చెప్పాలి. ఏమవుతుంది కూడా ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు అది చేస్తే తప్పని. మీ ఆఫీస్కి వస్తాను, మీ టేబుల్ మీద మంచి పెన్ స్టాండ్ ఉంటుంది, మీరు లేరు, నేను ఆ పెన్ స్టాండ్ చక్కన పెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ముందు ఇక్కడ సీసీ కెమెరా ఉంది, బయట సీసీ కెమెరా ఉంది, దాంట్లో రికార్డ్ అవుతుంది, అది చూస్తే నేను దొరికితే శిక్ష పడుతుంది అన్నది ఊరలకుంటే ఆ పని చేయను. ఇది లేకే అవును క్రైమ్ రేట్ అనేది ఇవాళ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఆ ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు బైకులు చిన్న గులకరాయి పెడితే టిల్ట్ అయిపోతుంది, అవును, వెళ్తున్న సిబ్బంది ఉంటుంది. ఆ అవేర్నెస్ లేకపోవడం ఇలా ప్రతి దాంట్లో కూడా. మీరు ఫస్ట్ టైం అది చెప్పారు, నేను నా రివ్యూలో కూడా అదే చెప్పాను. సీసీ చెప్తాడు, ఆరాణి ప్రేమ పురాణం ఈ ముట్టడికైన ఖర్చులు కాదు ఈ చరిత్రకి మన పాఠాలు అని చెప్పి. అలాగా పాఠాల్లో చెప్పాల్సింది ఇది. కొత్త చట్టం వచ్చింది, ఈ చట్టం దొరక ముందు పర్యవసనాలు ఇలా ఉంటాయి, ఇవన్నీ ముందు తెలుసుకుంటే. కానీ చాలా మీకు అనుకూలంగా రైటింగ్ చేసుకున్నారు కదా కోర్టు డ్రామా వరకు. అనుకూలంగా అంటే చూశాను, మీ రివ్యూ కూడా మొత్తం చూశాను. అనుకూలంగా అంటే అదే ఫస్ట్ హాఫ్లో హర్ష లేచాడు, అవతల ఆపోజిట్ డిఫెన్స్ లాయర్ డమ్మి, ఇక్కడికి వచ్చేసరికి ప్రియదర్శి లేస్తున్నారు, హర్ష డమ్మి. యాక్చువల్లీ ఇది ఆ సీన్స్, ఆ పర్టికులర్ సీన్స్లో ఇద్దరు పోటాపోటీగా కొట్టుకోవడం కాదు సార్, ఇది ఇంటర్లింక్స్. ఫస్ట్ హాఫ్లో హర్ష ఎంత లేచాడో సెకండ్ హాఫ్లో అంత పడాలి, ఇట్లా రాసుకున్నాం. అక్కడ ప్యారలల్ సీన్స్లో అంతే సార్. వాడు ఖచ్చితంగా భలే దొరికింది పాయింట్ అని. అది చిన్న పాయింట్ అయినా వాడికి ఇష్టం, చిన్న పాయింట్ అయినా వాళ్ళు హై ఫీల్ అవుతారు సార్, చాలా హై ఫీల్ అవుతారు. ఇప్పుడైతే వాడు ఇంతవరకు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు, వాడు ఒక్కసారిగా అతను లో ఎండ్లోకి వస్తున్నాడు, ఓకే హీరో గెలుస్తున్నాడు అన్నప్పుడు ఆ చిన్న కిక్ ఉంటుంది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే హీరోకి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాళ్ళంతా ఉన్నారు, ఇంత ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ మినిట్లోనే వెళ్ళి పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళారు. మొదట ఈ లాయరు గెస్ట్ చేసి ఉండాలి కదా, వాడు ఇలా అల్లరి పెట్టేస్తున్నాడు, వీడు ఏదో కుమ్మకి అయిపోయాడని చెప్పి గెస్ట్ చేసి అప్పుడే వెళ్ళి ఉండాలి కదా. తెలియదు సార్ మనకి, అంటే ఆ క్యారెక్టర్స్లో ఆలోచిస్తే మనకు తెలియదు, మన లాయర్ మన కోసం ఫైట్ చేస్తున్నాడు అనుకుంటాం, మనకు తెలియదు కదా ఎవరొకరు చెప్పేవరకు. అంటే కొంచెం చిన్న సినిమాటిక్ లిబర్టీస్ అయితే తీసుకున్నారు. ఇది యాక్చువల్లీ చాలా కేసెస్, అంటే రెఫరెన్సెస్ రీసెర్చ్ ప్రాసెస్లో చూసిన కేసెస్లో ఒక పర్టికులర్ కేసులో జరిగిన ఇన్సిడెంట్ సార్ ఇది. అంటే నెక్స్ట్ హియరింగ్లో ఫైనల్ జడ్జిమెంట్, ఈ ఫైనల్ జడ్జిమెంట్కి ముందు ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే ఆ లాయర్ వచ్చి జడ్జిమెంట్కి స్టే తీసుకొని నేను మళ్ళీ వాదిస్తానని చెప్పి తీసుకొని మళ్ళీ కేసు ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేశారు. నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కేసులో ఆ పాయింట్. మనం ఎందుకు చేయకూడదు కథలో, ఇది నిజంగా జరిగినప్పుడు మనం పెట్టుకోవచ్చు కదా హ్యాపీగా అని చెప్పి. అండ్ దట్టు స్క్రిప్ట్ రైటింగ్లో అదొక మేజర్ కన్సర్న్ కదా సార్ మనకి. అంటే ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనే దగ్గర మొదలుపెట్టాం కదా, ఫైనల్ జడ్జిమెంట్ దగ్గర మొదలుపెట్టి
బ్యాక్ స్టోరీలో లవ్ స్టోరీ చెప్పి ఫైనల్ జడ్జ్మెంట్కి ఎలా వచ్చిందని అది చెప్తున్నాం. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఇది ఆబ్వియస్లీ. సో రియల్ లైఫ్లో కూడా ఇలా జరిగింది కదా, సినిమాటిక్ లిబర్టీ అంటలేదు నేననేది. ఇక్కడ ఆ కుర్రాడు వెర్షన్ అడగకపోవడం కానీ, జడ్జి అది అడగడం కదా, కనీసం ఫస్ట్ అవును ఒకసారి అడుగుతారు కోర్టింగ్లో ఫస్ట్ అడుగుతారు నేరం చేసావా అంటారు, చేయలేదు సార్ అన్నాడు అనుకోండి, అప్పుడు డిఫెన్స్ చేసుకో అని ఆర్గ్యుమెంట్స్ అవి స్టార్ట్ అవుతాయి. పెట్టచ్చు, నాకు రైటింగ్ అప్పుడు ఉన్నింది అది పెడదామని, అది ఈ సీన్లో ఏం కన్వే చేయట్లేదు కదా, ఊరికే లెంత్ అని చెప్పి అవును చెప్తారు. నాకేంటంటే కన్వేడ్ అండర్స్టూడ్లో ఉంచేసాను, అంటే నేను చేయలేదు అని కుర్రాడు చెప్పేసిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు అండర్స్టూడ్ మ్యాటర్లో వదిలేసాను తప్ప లిబర్టీకి తీసుకెళ్ళారు సార్. ఫస్ట్ అడుగుతారు అంటే లిస్టెడ్ విట్నెసెస్, మొత్తం కేసులో అంతా లిస్టెడ్ విట్నెసెస్ ఉంటారు. ప్రాసిక్యూషన్ విట్నెసెస్ మాత్రం అంటే వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు ప్రాసిక్యూషన్ విట్నెసెస్. అలాగా పీడబ్ల్యూ అంటారు వాళ్ళని. PW1 చందు పేరే ఉంటుంది, అంటే ఫస్ట్ వీటిని అడిగారని. నేను రిలీజ్ చేసిన పోస్టర్స్ వాటిల్లో ఉంటుంది అన్ని క్లియర్గా. సినిమాలో ఎక్కడ ఆ కేస్ ఫైల్స్ మీద క్లోజ్ లేసి జూమ్ అది కుదరలేదు. బట్ PW1 చంద్రశేఖరే, అంటే వీడిని అడిగారని. అమ్మాయిని రాకుండా చేశారు. అవును చెప్పారు, వాళ్ళ కొనపాలకు కూడా వాడు చేయాల్సిన మేనేజ్మెంట్ అంతా చేశారు. మొదటి సగంలో సినిమాటిక్ లిబర్టీ తక్కువ, ఎందుకంటే అవతల లైన్ కొనేశారు, అవును పోలీసులు కొనేశారు, ఇంకా అక్కడ లిబర్టీ ఏం అవసరం లేదు, వాడు న్యాచురల్గా అప్పర్ హ్యాండ్ అంతే. అక్కడ కూడా హర్ష క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గానే వెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకు హర్ష క్యారెక్టర్ని అతను ఒక ఆర్టిఫిషియాలిటీ తీసుకొచ్చారు అతని క్యారెక్టర్లో. అదేదో కావాలేదో ఇలాగ రకరకాల డ్రామాలు చేసినట్టుగా ఫేస్లో కొద్దిగా. అయితే అక్కడ ఏం చేశారంటే, అక్కడ మీరు ఖచ్చితంగా సినిమాటిక్గా మీ కన్వీనియంట్గా రైటింగ్ చేసుకుంది ఏంటంటే, వాడు పెట్రోల్ కొన్నాడు, కిరాణాతో గొడవ పెట్టుకున్నాడు. ఇది మీ రివ్యూలో విన్నాను. ఇది అదే డబ్బులు రాజు అంటే ఎలా విజయవాడ నుంచి వచ్చిన ఒక మనిషి ఇదంతా ఎలా రీసెర్చ్ చేశాడు అనేది క్వశ్చన్. యాక్చువల్ రైటింగ్లో ఉన్నాయి సార్ ఇవన్నీ, ఈ డీటెయిల్స్ అన్ని ఎవరికి కావాలి ఆడియన్స్ కానీ లేపేసినాయి. ఇవి యాక్చువల్ ఏంటంటే హీరో చేయడం రీసెర్చ్ అంతా. వీళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, రెడ్డి ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, వీళ్ళు చేసి ఉంటారు అవన్నీ. ఆ లాయర్ని ఫాలో అవ్వడం, వెనక్కి తిరగడం. పర్టికులర్గా పెట్రోలే అవసరం లేదు, ఇంకోటి ఏదైనా ఏం చేసి ఉంటాడో చూసి దాంట్లోంచి ఒక పాయింట్ కనెక్ట్ చేసుకుందామని హీరో తిరగమంటాడు. వాళ్ళని వాళ్ళు తిరుగుతారు, 2-3 పాయింట్లు చెప్తారు, అందులో ఈ పెట్రోల్ కనెక్టింగ్గా అనిపిస్తుంది మనోడికి. బేసిక్గా టోటల్గా దాని మీద స్క్రిప్ట్ ఎక్కడంటే సక్సెస్ అయింది. హీరో హీరోయిన్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో సెపరేట్గా తీసుకున్న రికార్డింగ్లో ఒకటే పాయింట్ చెప్పడం అది అదే సార్ కథలో బేసిక్ కాయినింగ్ అది సార్. అంటే నాకు చేసుకుంటూ వెళ్ళే పాయింట్లో 2.5 గంటల్లో ఇది హై అనుకుంటాం కదా, అది మా మేజర్ హై సార్. ఫస్ట్ అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి, తర్వాత వీళ్ళిద్దరూ ఒకటి చెప్పడం అనేది రెండో హై. కింద బీసీ సెంటర్ ఎలా ఉంటుందంటే, చూసేటరా అంటే చూసారా ముందే వద్దని మాట్లాడు, చివరికి ఏమవుతుంది అక్కడ ఫ్రాంక్గా చెప్తాను. నేను కూడా వెంకట్ గారిని అడిగా, మన దాని మీద ఏమండి హ్యాపీ ఎండింగ్ అయినా సినిమా అని అడిగా. ఎందుకంటే నాకు ఎందుకు ఆ క్యూరియాసిటీ వచ్చింది, దీన్ని ఎలా ఎండ్ చేస్తారు. అయ్యో ఎందుకంటే బిఫోర్ రిలీజ్ అడిగారా? బిఫోర్ రిలీజ్ అన్వర్ది క్యాండిడేట్ వాడు, అది తెలుస్తుంది. వీడు అంటే నేను ఎందుకంటే ఇది రివ్యూలో చెప్పినట్టు అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు కదా. అవును, ఏ తండ్రి ఒప్పుకోడు, అది కరెక్ట్ కాదు కూడా, కరెక్ట్ కాదు కదా. కానీ ఎక్కడో అంటే మనకి ఆ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదా సార్ అమ్మాయి అబ్బాయిల మధ్యలో. అంటే ఇప్పుడు మన రియల్ లైఫ్లో కూడా ఒక మంచి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్లో ఉన్న ఒక అమ్మాయి ఒక సెకండ్ క్లాస్ వర్క్ చేసుకున్న అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అట్లాంటి ఒక ఫ్యామిలీకి రెఫరెన్స్. కనీసం వాడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నా, ఒక డిగ్రీ పాస్ అయ్యాడు, పెద్ద సరిగ్గా ఉద్యోగం దొరకలేదు, ఏదో గుమస్తా పని చేసుకున్నాడు అన్నా కూడా కానీ మరి బేకార్ క్యాండిడేట్ కదా, మరి డైలీ వేజర్ అట్లా. అయితే ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 18-19 వాడు డైలీ వేజర్గా ఉన్నాడంటే 24-25 వచ్చేసరికి హీ కెన్ బి సంథింగ్. చెప్పలేము. ఇట్లా అనుకున్నది లైన్, అట్లా అనుకున్నా అనమాట. ఎప్పుడు ఇలా ఈ పని చేస్తున్నారు, విశాఖపట్నం నుంచి ఫైల్ చక్కలో పెట్టి ఇక్కడికి వచ్చేసారు, రూపాయి సంపాదన లేదు, ఏదో మీ విషయం మనలాంటి వాళ్ళు అందరు రెఫరెన్సే వాడు. నీకు విషయం ఉంది, ఎప్పటికైనా మనం ఒక టార్గెట్ చేరాలి, ఓ సినిమా చేయాలి. వాడితో కూడా చెప్పించాను ఎప్పటికైనా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెడితే వాడు ఆబ్వియస్లీ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. సో అట్లా ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6-7 years వాడిని ఇంకోలా చూడొచ్చు మనం, అదే చంద్రశేఖర్ని. అట్లా అనుకున్నాయి అవి. మొత్తానికి మంచి సినిమా చేశారు. కానీ నాకు ఎక్కడ వచ్చిందంటే సినిమా మీరు ఎందుకు చెప్పంటే ప్రతి పాత్రని ఎంత ఉండాలో తూకం వేసి
అంత పాత్రలు డిజైన్ చేశారు. వాడికి ఎవరు కావాలో perfect వాళ్ళు తీసుకున్నారు. సో అక్కడ మీకు 50% సక్సెస్ వచ్చేసింది అక్కడే. నెక్స్ట్ అవుట్పుట్ తీసుకున్నారు, పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎడిటింగ్ కానీ, వీళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ కానీ, వాళ్ళకి ఎంత కావాలో మీరు అంత చేయించుకుని. ఈ శివాజీ గారి క్యారెక్టర్ డిజైనింగ్ అంత ఎవరు? నేనే సార్. మీరేనా? ఆయన చెప్తే ఏమన్నా ఇది ఇలా ఉంటుంది ఈ క్యారెక్టర్ అంటే? ఆయన అసలు వెరీ ఎక్సైటెడ్ సార్. కథ చెప్పినప్పుడే ఈ సినిమా నాదే అన్నది ఆయన. మంగపతి సినిమా ఎండ్ ఆఫ్ ది షో సినిమా చూసిన తర్వాత కూడా ఎవరైనా మంగపతి సినిమా, మంగపతి లేకపోతే సినిమా లేదంటారు. నిజమే, అది ఒప్పుకోవాలి. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు సార్. కథ చెప్పంగానే ఇది కదా కావాలి అన్నట్టు చాలా ఇంట్రెస్టెడ్గా ఆయన. అక్కడ కూడా అసలు ఆ పేరు కూడా చాలా తక్కువగా వినిపించే పేరు పెట్టారు, మంగపతి. మంగపతి సౌండ్ కొంచెం ఇట్లాంటి క్యారెక్టర్లకి ఫీమేల్ సౌండింగ్ ఉన్న పేరు పెడితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. అందుకని అది ఉంది దాని. హర్షవర్ధన్ శివాజీ గారి సీన్ల మధ్యలో మంగా హర్ష పేరు కూడా చిత్రంగా ఉంటుంది. దాము చిన్నగా ఉంటుంది, 2 పదాలే ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి. కావాలి పేర్లన్నీ కూడా ఇంటెన్షనల్గా పెట్టినాయి సార్. కావాలి అలాగని ఏదో అంటే జనరల్గా పేర్లు పెట్టేటప్పుడు ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. రామాయణం క్యారెక్టర్స్ కానీ, మహాభారతం క్యారెక్టర్స్, ఆ రెఫరెన్స్ లేని తీసుకోలేదు సార్. రెఫరెన్స్ లేని లేకుండా వెరీ క్యాజువల్ నేమ్స్. జనరల్గా ఊర్లలో ఎలాంటి పేర్లు ఉంటాయి అయ్యే ఉండాలి, కానీ మనకు కావాల్సిన సౌండింగ్ ఉండాలి. థియేటర్లో సౌండింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఎప్పుడు సౌండ్ మీదే క్యాల్కులేషన్స్ కట్స్ ఉంటాయి. అందుకని బట్ సెకండ్ హాఫ్లో మాంటేజ్ సాంగ్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం ఏమైనా సినిమా కొంచెం ఒక మెట్టు కింద దిగిందని ఏమైనా అనిపించిందా? మాంటేజ్ సాంగ్ సార్ దిగిందని అనుకోండి సార్. కొంచెం ఆ లిరికల్ వెయిట్ అన్నీ ఉన్నాయి కదా, సో ఎమోషన్ అయితే ఫీల్ అవుతుంది సార్. సెకండ్ సాంగ్లో యాడ్ అవ్వడం చూసాను సార్ నేను థియేటర్లో. సెకండ్ సాంగ్ వస్తున్నప్పుడు మనం కళ్ళు తుడుచుకోవాలి అని అంటే థియేటర్లో మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూడడం కదా మనం, ఇంకా ఆడియన్స్ వీళ్ళేం ఫీల్ అవుతుంది కదా మనం. ఫోన్ ఎవరు చూసుకున్నాడు, సినిమా ఎవరు చూస్తున్నారు. మధ్యలో ఈ బాల్కనీ సీట్లకి కింద సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సీట్లకి మధ్యలో ఒక రైలింగ్ ఉంటుంది కదా, ఆ రైలింగ్ దగ్గర నిలబడ్డాను వెళ్ళి. అక్కడి నుంచి ఇటు అటు 2 చూస్తున్నాను అలా. అదే మిమ్మల్ని చాలా మంది గుర్తుపట్టుకోవడం ఇంకా మనకి తెలియదు కదా సార్. వెళ్ళచ్చు. ప్రియదర్శి కానీ, రోషన్, శ్రీదేవి వీళ్ళు వెళ్తే ఇంకొంచెం గుర్తుపడతారు వెళ్దామని, అది ప్రాబ్లం. మనకేమున్నది డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను ఎలా అయినా తిరుగుతున్నాం. విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళినాం, శ్రీరామ్ సినిమాకి అలా తిరగలేరు. ఎప్పటికలా తిరగలిగితే బాగుంటుంది సార్. అలా తిరగలిగితే ఎలాగవుతుంది? అయ్యో, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ భారీ కథ స్క్రిప్ట్ ఉంది అన్నారు. అయ్యో, ఇప్పుడు దాంతో ఎలాగే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అది మంచి క్యాన్వాస్, మంచి స్కేల్ సార్. నెక్స్ట్ అదేనా? అది కానీ ఇంకోటి కానీ సార్, ఇంకో కథ కూడా నాని గారి దగ్గర చేస్తున్నారు విన్నాను. వాల్ పోస్టర్ ప్రస్తుతానికైతే 2. సెకండ్ సినిమా కూడా ఇదే అండి. మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వాళ్ళ జాబితా రోజు రోజుకి ఒక్కొక్కటి పెరుగుతుంది. సో ఆ జాబితాలో మీ పేరు కూడా చేరింది. అయ్యో, అదృష్టవంతండి నేను. అదే హర్ష గారు కూడా అక్కడే కదా, హర్షవర్ధన్ గారు కూడా అక్కడే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో మంచి మంచి సినిమాలు నుంచి ఇలాగా మీరు కూడా రొటీన్లోకి వెళ్ళిపోకుండా ఏదో ప్రయత్నిద్దాం సార్. కొంచెం కాన్సెప్ట్ సినిమాలు చేద్దాం అనేది ఉంది బాగా. ఏం చేసినా కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం ఎమోషనల్ వెయిట్ ఇవి బ్యాలెన్స్ చేస్తూ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి సార్. ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.